హౌ డిడ్ ఇండియన్ రూపీ పర్ఫామ్ ఇన్ 2025? ఈ ఏడాదిలో రూపాయి ఎలా పర్ఫామ్ చేసింది? ఎందుకంటే మనం చాలా తరచుగా వింటుంటాం రూపాయి పతనం డాలర్తో పోలిస్తే రూపాయి పడిపోయిందని. ఫార్చునేట్లీ 2025లో రూపాయి పతనం కాలే. ఇప్పటి వరకు 2025 ఈ 4 months అయిపోయింది, మన 5th monthలో ఉన్నాం. ఈ ఏడాది పర్ఫార్మెన్స్ చూస్తే డాలర్ రూపీ వాల్యూలో పెద్దగా చేంజ్ లేదు, ఏమాత్రం చేంజ్ లేదు. ఒక రకంగా పెద్దగానే కాదు. రూపీ కేవలం 0.01% మాత్రమే అప్రిషియేట్ అయింది డాలర్తో. 0.01 అంటే నెగ్లిజిబుల్, అంటే దాదాపు వాల్యూ ఈ ఏడాదిలో తేడా లేదు. మధ్యలో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వొలటాలిటీ ఈజ్ కామన్ ఇన్ కరెన్సీ ప్రైస్ మూమెంట్స్లో, కానీ ఓవరాల్గా మాత్రం ఈ ఏడాదిలో నిలకడగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మరో 2 ఇంపార్టెంట్ ఫారిన్ కరెన్సీస్ అయిన యూరో అండ్ పౌండ్తో పోలిస్తే రూపీ బాగా డిప్రిషియేట్ అయింది, అంటే బాగా విలువ తగ్గింది. మీకు ఉదాహరణకు యూరోతో పోలిస్తే రూపాయి విలువ 6.83%, దాదాపు సుమారు 7% తగ్గింది. మీకు పౌండ్తో పోలిస్తే 5.44% తగ్గింది రూపాయి విలువ, అంటే ఓవర్ 5% పైగా తగ్గింది. మరి ఇదేంటి, డాలర్తో పోలిస్తేనేమో నిలకడగా ఉంది, తగ్గలేదు. కానీ యూరో పౌండ్లతో పోలిస్తే ఎందుకు తగ్గింది? దీనికి కారణం ఏంటంటే యూరో పౌండ్ డాలర్తో పోలిస్తే బాగా అప్రిషియేట్ అయ్యాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కంపారిటివ్లీ యూరో అండ్ పౌండ్ డాలర్తో పోలిస్తే బాగా పెరిగాయి. మీకు ఉదాహరణకు డాలర్తో పోలిస్తే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యూరో విలువ 8% కన్నా ఎక్కువ పెరిగింది. టు బీ ప్రిసైజ్ 8.13%. అలాగే మీకు పౌండ్ విలువ డాలర్తో పోలిస్తే 6% కన్నా ఎక్కువ పెరిగింది, మోర్ దెన్ 6%. టు బీ ప్రిసైజ్ 6.12% పెరిగింది. సో ఎప్పుడైతే యూరో అండ్ పౌండ్ వాల్యూ డాలర్తో పోలిస్తే బాగా పెరిగిందో, మన వాల్యూ రూపీ వాల్యూ యూరో డాలర్లతో పోలిస్తే తగ్గడం కారణం. యూరో పౌండ్ ఇలా 6 దేశాల కరెన్సీలతో పోల్చి డాలర్ ఇండెక్స్ రూపొందిస్తారు. ఒక రకంగా డాలర్ మూమెంట్ అర్థం చేసుకోవటానికి ఈ డాలర్ ఇండెక్సే కీలకం. డాలర్ ఇండెక్స్ ఈ 2025లో మోర్ దెన్ 7% పడిపోయింది, 7% కన్నా ఎక్కువ పడిపోయింది. 7.09% టు బీ ప్రిసైజ్. అంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డాలర్తో అంటే. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమెరికా యూరప్ల మధ్య జరిగిన ట్రేడ్ టారిఫ్సే. సో ట్రేడ్ టారిఫ్తో బాయ్కాట్ అమెరికా అనే నినాదాలు మొదలయ్యాయి. అమెరికా గూడ్స్, ఈవెన్ టెస్లా లాంటి వాళ్ళ షేర్ల సేల్స్ అయితే గణనీయంగా పడిపోయాయి. సో అందువల్ల ఈ ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం వల్ల యూరో పౌండ్ విలువ పెరిగింది. వాస్తవంగా మన దేశ రూపాయి కూడా పెరగడానికి అదొక ముఖ్యమైన కారణం. డాలర్ పైన గ్లోబల్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. సో డాలర్ తో అమెరికా ఆటలాడుకుంటే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. దీంతోపాటు ఇప్పుడు ఇక మరి ఫ్యూచర్ ఎలా ఉండవచ్చు? ఫ్యూచర్ కూడా ఆల్రెడీ పౌండ్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ఎందుకంటే యూకే ట్రేడ్ డీల్ అయింది, యూకే ఇండియా ట్రేడ్ డీల్ కూడా కుదిరింది. భవిష్యత్ ఎలా ఉండవచ్చు అనేది రకరకాల ఫ్యాక్టర్స్ పై ఉంటుంది. బట్ టారిఫ్ల వల్ల యూరో పౌండ్ పెరిగింది, మరి డాలర్ ఎందుకు పెరగలేదు అంటే డాలర్ వాల్యూ కేవలం టారిఫ్ల పైన ఆధారపడదు. డాలర్ వాల్యూ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ను తగ్గిస్తుందా పెంచుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో తగ్గిస్తుంది అన్నది ఇప్పుడు స్పెక్యులేషన్. పెంచితే డాలర్ల డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే డాలర్ డినామినేట్ అసెట్స్లో చాలామంది వచ్చి పెట్టుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందన్న దానిపైన ఉంటుంది. బట్ అమెరికాకు చైనాకు ట్రేడ్ డీల్ దాదాపు కుదురుతోంది. అనేక 70 దేశాలతో ట్రంప్ చర్చలు జరుపుతున్నాడని చెప్తున్నాడు. ఇండియాతో కూడా ఈ ఇయర్ ఎండింగ్లో ట్రేడ్ డీల్ పూర్తవుతుందని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగితే డాలర్
మరింత బలపడటానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే హైలీ అన్ప్రిడిక్టబుల్. నిన్న మొన్నటి దాకా అమెరికాలో రిసెషన్ రావచ్చు అని చాలా సంస్థలు హెచ్చరిస్తూ వచ్చాయి. ఇప్పుడు జేపీ మోర్గాన్ లాంటి సంస్థలకు కూడా ఆ రిసెషన్ ఫియర్స్ వ్యక్తం చేయడం లేదు. అందువల్ల ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి కనుక అర్థం కాని స్థితి. ఎందుకంటే చైనా పైన 245% ట్యాక్స్ విధించినాడు. సడన్గా దాన్ని తోవకచ్చి నేను చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటా అన్నాడు. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ జియో ఎకనామిక్స్ చేంజ్. జియో పాలిటిక్స్లో కూడా చాలా మార్పు వస్తుంది. రష్యాకు యుక్రెయిన్కు మధ్య దాదాపు ప్రత్యక్ష చర్చలు జరుగుతాయి. పుటిన్ ట్రంప్ జెలెన్స్కీ కలుస్తారు. ఆల్రెడీ తుర్కీ రాజధానిలో ఈ ప్రాసెస్ మొదలైంది. ఇండియా పాక్ టెన్షన్స్ ఆగిపోయాయి. సో ఈ పరిణామాలన్నీ జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ ఏ రకంగా ఉంటాయో చెప్పలేము. ట్రంప్ ఇటీవల మిడిల్ ఈస్ట్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సమీకరించడం. సో అందువల్ల ఇవన్నీ కనుక ఫ్రూటిఫై అయితే ఫలిస్తే డాలర్ వాల్యూ మరింత కాస్త అప్రిషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ సిచ్యువేషన్ అనేది హైలీ అన్ప్రిడిక్టబుల్గా ఎత్తుంది.